వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 5 at 5. పేర్ని నాని సతీమణి జయసుధ ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరు కావడం ఆసక్తి రేపుతోంది. అయితే పోలీసుల ఎంక్వైరీలో పేర్ని జయసుధ ఎలాంటి సమాధానాలు చెప్పారు చూద్దాం 5 at 5. సంధ్యా థియేటర్ ఘటన టార్గెట్ గా పొలిటికల్ మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇది కాస్త కేటీఆర్ వర్సెస్ దిల్ రాజు గా టర్న్ తీసుకోవడం మరింత హీట్ పెంచుతోంది. మరి దిల్ రాజు కామెంట్స్ పై బీఆర్ఎస్ వర్షన్ ఏంటి ఈ బులెటిన్ లో చూద్దాం. ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెంచింది. దీపాదాస్ మున్షి ప్లేస్ లో ఎవరు రాబోతున్నారు, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మారబోతున్నారనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం. విశాఖ సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్ డంప్ కలకలం. ఇంతకీ ఆ సెల్ ఫోన్లు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి, ఫుల్ డీటెయిల్స్ చూద్దాం ఈ బులెటిన్ లో. ఇక హైదరాబాద్ లో ఏ రెస్టారెంట్ అయినా ఏ హోటల్ అయినా ఒకటేనా? అన్నింట్లోనూ కుళ్ళిపోయిన పదార్థాలు, ఎక్స్పైరీ ఉత్పత్తులు, డేంజర్ కెమికల్స్ దర్శనమిస్తున్నాయా? ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో ఏం తేలింది చూద్దాం 5 at 5 లో. మాజీ మంత్రి పేర్ని నాని ఫ్యామిలీని రేషన్ బియ్యం మాయం కేసు ఇంకా వెంటాడుతోంది. పేర్ని నాని దంపతులకి కోర్టులో స్వల్ప ఊరట లభించినా మచిలీపట్నం పోలీసుల విచారణ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి జయసుధ న్యాయవాదులతో కలిసి పోలీసు విచారణకు హాజరయ్యారు. విచారణకు సహకరించాలని బెయిల్ మంజూరు సమయంలోనే మచిలీపట్నం కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం నోటీసులు ఇవ్వడంతో మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కి ఎంక్వైరీకి అటెండ్ అయ్యారు పేర్ని జయసుధ. ఇక రేషన్ బియ్యం కేసులో పేర్ని జయసుధ A1 గా ఉన్నారు. ఇదే కేసులో పేర్ని నానిని మచిలీపట్నం పోలీసులు A6 గా చేర్చారు. బియ్యం మాయం కేసులో పేర్ని నాని ప్రధాన సూత్రధారి అని, ఆయన ఆదేశాలతోనే లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. అయితే పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించగా ఆయన సతీమణి జయసుధకు మచిలీపట్నం కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 4 ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందిస్తారు. వసంత్, తన న్యాయవాదులతో కలిసి జయసుధ విచారణకు హాజరయ్యారు. విచారణకు సహకరించారా? విచారణ ముగిసిందా? ఏం జరుగుతోంది? దాదాపు 2 గంటలుగా పేర్ని జయసుధకు సంబంధించినటువంటి విచారణ మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్లో కొనసాగుతూ ఉంది. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. ప్రధానంగా రేషన్ బియ్యం మిస్సింగ్కు సంబంధించినటువంటి అంశంలో 7,577 బస్తాలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. అదంతా మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగింది? ఒకవేళ తెలిసి జరిగితే ఎందుకు ఇంతకాలం సైలెంట్గా ఉన్నారు? అది నేరం తెలిసి చేసినట్లే కదా. తెలియకపోతే ఇదంతా తెర వెనక ఎవరు నడిపించారు? అలాగే మానస్తేజ అకౌంట్కి సంబంధించి ఎవరైతే A2గా ఉన్నారో ఆ కేసులో మానస్తేజ అకౌంట్కి కూడా ఇప్పటికే లక్షలాది రూపాయల అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. అందులో మీ ప్రమేయం ఏముందా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇదంతా ఎంతకాలం నుంచి జరుగుతోంది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే కోణంలో కూడా ప్రస్తుతం ఆవిడపైన ప్రశ్నలు పోలీసులు సంధిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే మాజీ మంత్రిగా పేర్ని నాని ఉండగానే గోడౌన్కి సంబంధించి అనుమతులు తీసుకున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ నేపథ్యంలో ఈవిడ కేవలం కస్టోడియన్గానే ఉన్నారు కాబట్టి తెర వెనకంతా నడిపింది మాజీ మంత్రి ప్రమేయంతోనే. సో ఇందులో మీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనేది ప్రధానంగా పోలీసులు ఆమె నుంచి వివరాలు రాబట్టే పనులు అయితే నియమిస్తున్నారు. ఇక మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పేర్ని జయసుధను 2 గంటలుగా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. విచారణ సందర్భంగా ఆవిడ పైన ఏవైతే కొన్ని అభియోగాలను ఇప్పటికే నమోదు చేశారో ఆ అభియోగాలకు సంబంధించి కూడా వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. వారితో పాటుగా వీటికి సంబంధించి ప్రధానంగా జయసుధకి సంబంధించి అనుమతులు ఎవరిప్పించారు, ఎవరి ద్వారా తీసుకున్నారు అనేది ప్రధానంగా పోలీసులు ఆమె నుంచి వివరాలు రాబడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే పేర్ని జయసుధకి సంబంధించి ఇప్పటికే ఏమనిగా ఈ కేసులో చేర్చిన నేపథ్యంలో ఈ మచిలీపట్నం జిల్లా కోర్టు ఇప్పటికే ఆవిడకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆవిడకి విచారణ సహకరించాలని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో A6గా న్యాయవాదుల సమక్షంలోనే విచారిస్తున్నారా? ఎందుకంటే ఇంతకు ముందు విన్నప్పుడు న్యాయవాదులతో కాకుండా ఆవిడ ఆవిడని విచారణకు పిలిచినట్టుగా తెలుస్తోంది. సో న్యాయవాదులను అలౌ చేశారా విచారణకి? సో ప్రస్తుతం విచారణకి న్యాయవాదుల్ని అలౌ చేయలేదు. కేవలం ఆమెకు సంబంధించినటువంటి ఒక్కదాన్నే స్టేషన్కి పిలిచారు, లోపలికి తీసుకువెళ్లారు. ఆమెని సర్కిల్ ఇన్స్పెక్టర్ విచారిస్తూ ఉన్నారు. ఈ కేసులో ప్రధానంగా తనకు ఏవైతే న్యాయవాదులతో కలిసి విచారించాలని కోరినప్పటికీ కూడా ఆవిడ స్టేట్మెంట్ను మొత్తం రికార్డు చేస్తూ ఉన్నారు. న్యాయవాదులను అనుమతించలేదు. కేవలం పేర్ని జయసుధను ఒక్కదాన్ని మాత్రమే పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఈ కేసుకి సంబంధించిన మొత్తం అన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. అన్ని వివరాలను ఎవరిపై అయితే ఇప్పుడు కేసులు నమోదయ్యాయో A1, A2, A3, A4తో పాటుగా A5 మొత్తం 4కి సంబంధించిన వివరాలను ఆమె ముందు పెట్టి పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. రైట్ వసంత్, థ్యాంక్ యూ. విమర్శకు ప్రతి విమర్శ, కౌంటర్ కు రీకౌంటర్. బీఆర్ఎస్ వర్సెస్ దిల్ రాజు అన్నట్టుగా వార్ కొనసాగుతోంది. సంధ్యా థియేటర్ ఘటన చుట్టూ 3-4 రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. ఎవరికి వారు తగ్గేదేలే అంటూ డైలాగులు వదులుతున్నారు.
రేవంత్ తో ఇండస్ట్రీ పెద్దల భేటీపై కేటీఆర్ వ్యాఖ్యలకు దిల్ రాజు కౌంటర్ ఇవ్వడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేటీఆర్ వ్యాఖ్యలను దిల్ రాజు వక్రీకరిస్తున్నారంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. ఇచ్చిన పదవికి న్యాయం చేయడం కోసం పరిశ్రమను ఇబ్బంది పెట్టిన రేవంత్ కు దిల్ రాజు మద్దతు తెలుపుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో సినీ ఇండస్ట్రీ ఖ్యాతి ఎంత పెరిగిందో మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు గులాబీ నేతలు. ఇలా దిల్ రాజు గారికి ఒకటే చెప్తా ఉన్నా, కేటీఆర్ గారు అన్నటువంటి వాక్యాలు, ముఖ్యమంత్రి గారు అన్నటువంటి వాక్యాలు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇలా కేటీఆర్ గారి మాటలేమో మీరు వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారేమో సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి హీరోలను, మొత్తం దర్శక నిర్మాతలందరినీ, మీ చిత్ర పరిశ్రమనే ఒక ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడి మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడితేనేమో ఇలా మీరు మద్దతు తెలుపుతున్నారు. మరి ఈ విషయాన్ని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మీ పక్కన నిలబడి మీకు ఎంత మేము అండదండగా నిలబడ్డామో, మీ ప్రఖ్యాతి ఎంత పెంచినామో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వంలో దిల్ రాజు గారికి ఒక పదవి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు పొందడానికే దిల్ రాజు గారు అనవసరమైన వ్యాఖ్యలు కేటీఆర్ గారిపై చేసిర్రు అని మేము భావిస్తున్నాం. కేటీఆర్ గారు ఏదైతే లేవనెత్తిండ్రో, నిజంగా ఇవాళ అందరికి ఒక ప్రశ్న అనేది ఉన్నది. కోర్టులో నడుస్తున్న అంశంపై మరి సినీ పరిశ్రమ పెద్దలు అండ్ రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నారు, ఇదేమన్నా అవుట్ సైడ్ ద కోర్ట్ సెటిల్మెంటా అనే ఒక ప్రశ్న అందరిలో కూడా ఉన్నది. మీడియాతో చిట్చాట్ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. సంధ్య థియేటర్ ఘటన సెటిల్ అయిపోయి ఉండొచ్చు, సినిమా పేరుతో ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు సీఎం దగ్గరకు వెళ్లి సర్దుబాటు చేసుకుని ఉండొచ్చు అని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. రహస్య ఒప్పందాలేవో జరిగాయి కాబట్టి ఇండస్ట్రీ పెద్దలు సైలెంట్ అయిపోయారంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు. రాజకీయ దాడులు, ప్రతి దాడులకు ఇండస్ట్రీని వాడుకోవద్దంటూ దిల్ రాజు లేఖ రాశారు. ఇండస్ట్రీ పెద్దలు చాటుమాటుగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాలేదన్నారు దిల్ రాజు. బహిరంగంగానే సమావేశం జరిగిందన్నారు ఆయన. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉందన్నారు దిల్ రాజు. కేటీఆర్ పై దిల్ రాజు వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన ప్రోత్సాహాన్ని మరిచిపోయి దిల్ రాజు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఓవరాల్ గా సంధ్య థియేటర్ ఘటన ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ దిల్ రాజు అన్నట్టుగా మారిపోయిందా? మరింత సమాచారం టీవీ ప్రతినిధి రాకేష్ నుండి తెలుసుకుందాం. రాకేష్, తాజాగా కౌంటర్లు, ప్రతి కౌంటర్లు నడుస్తూ ఉన్నాయి. సో ఇది ఎటు టర్న్ తీసుకోబోతోంది? కేటీఆర్ చిట్చాట్లో ఉన్న వ్యాఖ్యలకు నిన్న కౌంటర్ ఇచ్చారు దిల్ రాజు. ఒక లేఖ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా సోషల్ వార్ ప్రకటించింది దిల్ రాజు పైన. ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు కూడా ఆయన పైన తీవ్రంగా మాట్లాడుతున్నారు, ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు. అసలు కేటీఆర్ అనని మాటల్ని ఆయన వక్రీకరించుకున్నారు. చిట్చాట్లో అనని వ్యాఖ్యల్ని ఆయన తీసుకొని దానిపైన కౌంటర్ ఇచ్చారు. దాంతోపాటు 3 విషయాలు చెప్తున్నారు. ఒకటి, మంత్రి కొండా సురేఖ సమంతపై, అక్కినేని ఫ్యామిలీపై చేసినటువంటి కామెంట్స్ని ఎందుకు ఈయన వ్యతిరేకించలేదు, దానిపైన ఎందుకు అప్పుడే విమర్శలు చేయలేదు. ఇక అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడలేదు. ఢిల్లీలో కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి ఫిలిం ఇండస్ట్రీ పరువు తీసేలాగా మాట్లాడినప్పుడు కూడా ఎందుకు ఆయన దీనిపైన స్పందించలేదు. అసెంబ్లీలో ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఫిలిం ఇండస్ట్రీని కొంత ఇబ్బంది పెట్టేలాగా వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు ఎందుకు స్పందించలేదు. కానీ ఇప్పుడు కేటీఆర్ అనని మాటల్ని తీసుకొని మరీ ఆయన పైన కామెంట్ చేస్తున్నారు, ఆయన విమర్శిస్తున్నారు అంటూ చెప్తూ ఉన్నారు. దిల్ రాజుకు వచ్చినటువంటి సమాచారం తప్పు. ఆయనకేదో చైర్మన్ పదవి ఇచ్చారని ఫిలిం ఇండస్ట్రీని మొత్తం ప్రభుత్వానికి మద్దతుగా ఉంటుందని మద్దతుగా పలికేలాగా ఆయన వ్యవహరించడం తప్పు. 10 ఏళ్ళు ఈ ఫిలిం ఇండస్ట్రీని పూర్తిగా కాపాడిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్ళు సపోర్ట్ చేశాం. ఇప్పుడు ప్రభుత్వం మారగానే ఇమీడియట్గా వెళ్ళడం కరెక్ట్ కాదు. దాంతోపాటు ఎర్రోల శ్రీనివాస్ అయితే ఒక అడుగు ముందుకేసి దిల్ రాజు కాదు, సోషల్ మీడియాలో అంతా ఆయన డీల్ రాజు అంటున్నారు. ఫిలిం ఇండస్ట్రీని తీసుకొచ్చి ముఖ్యమంత్రి దగ్గర కూర్చోబెట్టేదో సెటిల్మెంట్ చేశారనే అనుమానాలు కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా అదే చర్చించుకుంటున్నారు అంటున్నారు. ఇక ఈ రోజు కూడా మరొక చిట్చాట్లో కేటీఆర్ మాట్లాడారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి, దిల్ రాజుకు సంబంధించినటువంటి కౌంటర్కి సంబంధించి కూడా మళ్ళీ కొంత ఆయన వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజుకు 2-3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి ఆయన అట్లా మాట్లాడాల్సి వస్తుంది అనుకుంటున్నాను. అదే అంశంగా నేను చూస్తున్నా. 2-3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వంతో కొంత మంచిగా ఉంటే బెటర్ అనే భావనలో దిల్ రాజు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి నేనన్న వ్యాఖ్యలు కాదు, ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు.
పెరిగినట్టుగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి అదే విషయాన్ని నేను చెప్పాను అంటూ కేటీఆర్ చెప్పారు. ఇప్పట్లో ఈ విషయం అయితే సర్దుకుమణిగే అవకాశం కనిపిస్తుంది. టీఆర్ఎస్ నేతలంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అప్పుడు మొదటగా ఖండించింది కేటీఆర్. ఆ విషయాన్ని ఇండస్ట్రీ మర్చిపోవద్దు. దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ గా ఆయన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారా లేదా ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీ పెద్దగా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీ పెద్దగా ఒక స్టార్ ప్రొడ్యూసర్ గా ఆయన లేఖ రాస్తుంటే దాన్ని మేము గౌరవించే వాళ్ళం. కానీ ఎఫ్డీసీ చైర్మన్ గా కేటీఆర్ విమర్శిస్తూ ఎలా లేఖ రాస్తారు? ప్రభుత్వం ఇచ్చినటువంటి పదవిలో ఆయన ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారంటే ఆ ప్రభుత్వంలో ఉన్నట్లుగా ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నట్లుగా మేము భావించాల్సి వస్తుంది అంటున్నారు. ఈ రోజు కూడా ఇంకొంతమంది మాట్లాడారు. తర్వాత దిల్ రాజు కానీ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరైనా స్పందిస్తారా కేటీఆర్ వ్యాఖ్యల పట్ల కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి దుమారం పట్ల కానీ దిల్ రాజు పైన సోషల్ మీడియాలో టీఆర్ఎస్ చేస్తున్నటువంటి అటాక్స్ పట్ల కానీ వీటిపైన ఎవరైనా మాట్లాడతారో చూడాలి. రైట్ రాకేష్. కమింగ్ టు థర్డ్ న్యూస్, ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెంచింది. తెలంగాణలోనూ ఇన్ఛార్జ్ మారబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. మరి దీపాదాస్ మున్షి ప్లేస్ లో ఎవరు రాబోతున్నారు? అసలు తెలంగాణ ఇన్ఛార్జ్ రేస్ లో ఎవరెవరున్నారు? కొత్త ఏడాదిలో పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలనుకుంటోంది కాంగ్రెస్. ఏఐసీసీలో ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తోంది. 4 రోజుల క్రితం బెల్గాంలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలంటూ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ప్రధాన కార్యదర్శుల్లో మార్పులు చేయడంతో పాటు పలు రాష్ట్రాల ఇన్ఛార్జీలను కూడా మార్చే ఆలోచనలో ఉంది హైకమాండ్. ఈ మార్పులు చేర్పులపై ఇప్పటికే కసరత్తు పూర్తయినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని సైతం మార్చబోతున్నట్లు టాక్. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆమె స్థానంలో మరో నేతను రంగంలోకి దించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు హస్తంగూటిలో చర్చ జరుగుతోంది. దీపాదాస్ మున్షి ప్రస్తుతం తెలంగాణతో పాటు కేరళకు ఇన్ఛార్జిగా ఉన్నారు. 2 రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నవారిని ఒక రాష్ట్రానికే పరిమితం చేయాలని నిర్ణయించింది అధిష్టానం. మరోవైపు దీపాదాస్ మున్షి స్థానంలో ఎవరిని నియమించాలనే దానిపై అధిష్టానం 3 పేర్లను పరిశీలిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరి వీరిలో అధిష్టానం ఎవరిని ఇన్ఛార్జిగా పంపబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇన్ఛార్జీలుగా మాజీ ముఖ్యమంత్రులు లేదంటే సీనియర్ నేతలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. అలాగే విద్యార్థి దశ నుంచి యూత్ కాంగ్రెస్ ద్వారా పార్టీలోకి వచ్చిన వారికి కీలక బాధ్యతలను అప్పగించే యోచనలో ఉంది అధిష్టానం. సిడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉన్న గిడుగు రుద్రరాజు, వంశీచంద్ర రెడ్డికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాలకు గిడుగు రుద్రరాజు, వంశీచంద్ర రెడ్డిని ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత మార్పులు చేర్పులపై అధికారిక ప్రకటన ఉండబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఈ మార్పులపై కాంగ్రెస్ హైకమాండ్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా 3 పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరి వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉందంటారు? 3 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, అలాగే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్తో పాటు జైరాం రమేష్ 3 పేర్లు నిర్మిస్తున్నాయి. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎక్కడైతే అధికారం ఉందో ఆ రాష్ట్రాల్లో మాజీ సీఎంలను ఇన్ఛార్జీలుగా నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది, ఏఐసీసీ భావిస్తుంది. అందులో భాగంగానే వీళ్ళు 3 పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక దీపదాస్ మున్షి విషయంలో, ఎందుకంటే ఎన్నికల టైంలో దీపదాస్ మున్షి తెలంగాణ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో దీపదాస్ మున్షి కాస్త ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నారనే ఒక చిన్న కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక ప్రచారం జరుగుతుంది. గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపదాస్ మున్షి వ్యవహారం పట్ల కాంగ్రెస్ నేతలు కొన్ని సందర్భాల్లో బాహాటంగానే ఓపెన్గానే కమెంట్లు చేస్తున్న సిచ్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. దీనివల్లనే ఇటు ప్రతిపక్షాలకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద కమెంట్లు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతోపాటుగా కూడా మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలోనే ఇటు దీపాదాస్ మున్షి ప్లేస్లో మాజీ సీఎంలుగా వ్యవహరించిన ఛత్తీస్గఢ్కి సంబంధించిన భూపేష్ బఘేల్ ఉండొచ్చు, రాజస్థాన్కి ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్ గెహ్లాట్ ఉండొచ్చు, జైరాం రమేష్ 3 పేర్లను ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే మా టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ని నియమించి ఇప్పటికే 3 నెలల పైనే అయిపోయింది. కొత్త కార్యవర్గాన్ని కూడా తెలంగాణ కాంగ్రెస్కి ఏర్పాటు చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ కాంగ్రెస్ కొత్త కార్యవర్గం ఏర్పాటు ఎప్పటిలోగా జరుగుతుంది? కొత్త ఏఐసీసీకి సంబంధించిన తెలంగాణ ఇన్ఛార్జ్ని మారిన తర్వాత ఉంటుందా, ఆ లోపే ఉంటుందా? ఏదేమైనా కూడా
తెలంగాణతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడికి కొత్త ఇన్ఛార్జీలను మాజీ ముఖ్యమంత్రులుగా పూర్తి అనుభవం ఉన్న వాళ్ళని, ఆ స్థానిక అంశాల మీద అవగాహన ఉన్న వాళ్ళనే ఇన్ఛార్జీలుగా నియమించాలని కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వీలైనంత తొందరలో బహుశా సంక్రాంతి తరువాత వెంటనే ఈ దీపదాస్ మున్షీకి స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా క్లియర్గా దీపదాస్ మున్షీకి స్థానచలనం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివన్. ఇక ఫోర్త్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. విశాఖ సెంట్రల్ జైల్లో మొబైల్ ఫోన్లు దొరకడం హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు రెగ్యులర్ తనిఖీలు చేపడుతుండగా పెన్నా బ్యారాక్ సమీపంలో భూమిలో పాతిపెట్టిన అనుమానాస్పద ప్యాకెట్ గుర్తించారు. అందులో ఏముందా అని చూస్తే ఆ ప్యాకెట్లో 2 సెల్ ఫోన్లు, పవర్ బ్యాంక్, ఫోన్ బ్యాటరీ, 2 ఛార్జింగ్ కేబుల్స్ కనిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. లభ్యమైన మొబైల్ ఫోన్లో ఎలాంటి సిమ్ కార్డ్స్ లేకపోవడం, ఇక అవి దొరికిన పెన్నా బ్యారాక్ లో రౌడీ షీటర్ హేమంత్ మరికొందరు ఖైదీలు ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మాజీ ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో రౌడీ షీటర్ హేమంత్ కుమార్ నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. విశాఖ జైల్లో జరిగిన ఈ పరిణామంపై అరిలోవా పిఎస్లో ఫిర్యాదు చేశారు జైలు సూపరింటెండెంట్. మొబైల్స్ లో సిమ్ కార్డులు లేవు, ఆ సిమ్లను ఎక్కడ దాచారోనని ఆరా తీస్తున్నారు. ఆ సిమ్స్ బయటపడితే ఈ మొబైల్స్ నుంచి ఎవరితో ఎవరు మాట్లాడారో తేలిపోతుందంటున్నారు. అయితే విశాఖ సెంట్రల్ జైల్లో అసలు ఏం జరుగుతుందో అంతు చిక్కడం లేదు. అసలు మాజీ ఎంపీ కిడ్నాప్ కేసు నిందితుడున్న జైల్లో ఫోన్లు ఎలా వచ్చాయి? నిందితులకు, దోషులకు ఎవరైనా అధికారులు సహకరిస్తున్నారా లేక మరేదైనా వ్యవహారం నడుస్తుందా? ఖైదీలు జైలు నుంచి బయటకు ఫోన్లు చేస్తూ దర్జాగా సెటిల్మెంట్లు, దందాలు చేస్తున్నారా అనే దానిపై అధికారులు దృష్టి సారించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసు సెంట్రల్ జైలు సిబ్బంది పాత్రపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, అసలు జైల్లో ఫోన్లు ఎలా వచ్చాయి? ఇందులో సెంట్రల్ జైలు సిబ్బంది పాత్ర కూడా ఉందా? అధికారుల ఎంక్వైరీలో ఏం తేలింది? ఖచ్చితంగా ఇదే అంశంపై ఇప్పుడు పోలీసులు, అటువైపు జైళ్ల శాఖ అధికారులు కూపీలాగుతున్నారు. జైల్లో ఆ డంపులో 2 సెల్ ఫోన్లు బయటపడిన తర్వాత అది బయటపడిన విషయాన్ని పక్కన పెడితే ఆ సెల్ ఫోన్లో ఉన్న సిమ్ కార్డులు ఎక్కడికి వెళ్ళాయి, ఆ సెల్ ఫోన్లు వినియోగిస్తున్న వారు ఎవరు, ఆ సెల్ ఫోన్లు బయట నుంచి జైలు లోపల వరకు ఎలా వెళ్ళాయని దానిపై ఇప్పుడు అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై చాలా సీరియస్గా ఉన్నారు. మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆర్లో పోలీసులు ఈ కేసును ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు. సిపి శంకరప్రతాప్ రాగ్జీ ఈ కేసులో ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రధానంగా ఈ సెల్ ఫోన్ల డంప్ ఏదైతే బ్యారక్క సమీపంలో దొరికిందో ఆ డంప్లో ప్రధానంగా ఒక పూల కుండి కింద ఎవరికి అనుమానం రాకుండా 2 రాళ్ల మధ్యన ఆ భూమి లోపల 4 అడుగుల లోతులో ఈ ఒక ప్యాకెట్ను ఉన్నట్టు జైళ్ల శాఖ అధికారులు గుర్తించారు. తొలుత అది గంజాయి ప్యాకెట్గా అనుమానించి బయటకు తీసిన తర్వాత అది విప్పేసరికి లోపల ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, దాంతో పాటు ఒక కీప్యాడ్ మొబైల్ ఫోన్, అలాగే ఒక పవర్ బ్యాంక్, దీంతోపాటు 2 డేటా కేబుళ్లతో పాటు ఒక మొబైల్ బ్యాటరీ కూడా లభ్యమైంది. దీంతో ఒక్కసారిగా అవాక్కైన జైళ్ల శాఖ సూపరింటెండెంట్ ఒక్కసారిగా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆర్ఎల్ఓపిఎస్లో దీనికి సంబంధించిన పూర్తి విచారణ చేయాలని ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే ఎక్కడైతే ఆ డంపు సెల్ ఫోన్ దొరికిందో ఆ సమీపంలోనే ఒక పెన్నా బ్యారక్ ఉంది. అందులోనే ఆ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు సంబంధించిన కుటుంబం గతంలో కిడ్నాప్ అయిందో ఆ కేసులో ప్రధాన నిందితుడైన కోలా హేమంత్ కుమార్ అందులో ఉన్నాడు. ఆయన ఒక కాంగ్రెస్ మహిళా నేత హత్య కేసులో ప్రస్తుతానికి శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ సమీపంలోనే ఈ సెల్ ఫోన్ డంపు లభించడం తీవ్ర చర్చనీయాంశంగా ఉంది, కలవరాన్ని సృష్టించింది. గతంలో కూడా అనేక పరిణామాలు ఈ సెంట్రల్ జైలు చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మాది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఇటీవల ఒక జైల్లోనే పనిచేస్తున్న ఫార్మసిస్టు స్వయంగా తన క్యారేజ్ బ్యాగ్లో గంజాయి గురించి పోలీసుల ఎంక్వైరీ ఏ విధంగా సాగుతుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే మొబైల్ ఫోన్స్ ఆ జైల్లో లభ్యమయ్యాయో డంపులో అవి పోలీసులు స్వాధీనం చేస్తున్నారో దాన్ని జైళ్ల శాఖ అధికారులు పోలీసులకు అప్పగించారో ఆ సెల్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన తర్వాత IMEI నెంబర్లో ఆధారంగా వాటిని ఏ సిమ్ కార్డ్ నెంబర్తో ఆ మొబైల్ ఫోన్లను యూజ్ చేశారో, కేవలం ఒక్క సిమ్ కార్డుతోనే ఆ 2 మొబైల్ ఫోన్లను యూజ్ చేశారో, వేర్వేరు మొబైల్ ఫోన్లను యూజ్ చేసి దాన్ని డంప్గా మార్చేసి ఆ సిమ్ కార్డులను ఎక్కడైనా పడేశారనేది తేలాల్సి ఉంది. ఒకసారి అది ఫోరెన్సిక్ ల్యాబ్కు వెళ్ళిన తర్వాత IMEI నెంబర్ల ఆధారంగా
ఆ సిమ్ కార్డులు వినియోగించిన ఆ డేటా ఏవైతే ఉందో ఆ డేటా విశ్లేషించిన తర్వాత ఎవరు దాన్ని వినియోగించారో ఏ నెంబర్లకు ఆ కాల్స్ అయ్యాయి, ఈ మొబైల్లో వాడిన సిమ్ కార్డు నెంబర్ల నుంచి ఏ ఆ నెంబర్లకు కాల్స్ వెళ్ళాయని దానిపై ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీంట్లో వెనుక ఎవరెవరు ఉన్నారు, ఈ మొబైల్ ఎవరు వినియోగిస్తున్నారు, ఈ మొబైల్ జైలు లోపల వరకు వచ్చేందుకు ఎవరు కారకులు అనేది తెలియబోతుంది. సహజమైన త్వరలో ఈ కేసును ఛేదిస్తామని పోలీసులు చాలా గట్టిగానే చెబుతున్నారు. ఇటీవల కాలంలో విశాఖ సెంట్రల్ జైల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇద్దరు అధికారులను కూడా ఇక్కడ నుంచి బదిలీ చేశారు. ఆ తర్వాత జైలు శాఖ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కూడా వారిపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. ఆ తర్వాత మహేష్ బాబు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా వచ్చారు. ఆ తర్వాత జైల్లో పూర్తిస్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేసి వార్డులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఒక ఫార్మసిస్ట్ ఉద్యోగి లోపలికి వెళ్తుండగా జైలుకు సంబంధించిన ఉద్యోగి ఒక క్యారేజ్లోనే గంజాయిని తీసుకెళ్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఒక ఖైదీ కూడా బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు అధికారులపై వేటుపడిన తర్వాత కొత్తగా వచ్చిన ఈ మహేష్ బాబు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే వార్డులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని డిసెంబర్ 28న ఆ ఉన్నతాధికారికి వ్యతిరేకంగా వార్డర్లు కూడా ఆందోళనకు భారీ ఎత్తున దిగారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం మారింది. ఆ తర్వాత 37 మంది వార్డర్లను వివిధ జైళ్లకు కూడా బదిలీ చేశారు. ఆ తర్వాత పరిణామంలో ఇప్పుడు తాజాగా ఈ సెల్ ఫోన్లు బయటపడడం, గతంలో ఎవరెవరైతే ఈ అధికారులకు వ్యతిరేకంగా వార్డర్లు హడావడి చేశారో వాళ్ళు సంచరిస్తున్న ప్రదేశంలోనే ఇప్పుడు ఈ డంప్ బయటపడింది. అందులో ఈ 2 సెల్ ఫోన్లతో పాటు ఒక బ్యాటరీ, పవర్ బ్యాంక్, అలాగే 2 డేటా కేబుల్ బయటపడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం మారింది. దానికి దీనికి ఏమాత్రం లింక్ ఉంది, వీళ్ళు వెనుక ఎవరెవరు ఉన్నారని దానిపై ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా ఈ ఘటనపై తీవ్రంగానే స్పందించింది. దీని వెనుక పూర్తిస్థాయిలో అనుమానాలు ఉన్నాయి, ఈ వెనుక పెద్ద హస్తాలే ఉండొచ్చు, దీనిపై పూర్తి విచారణ చెప్పి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరినీ బయటకు తీయాలని మాజీ మంత్రి అమర్నాథ్ డిమాండ్ చేస్తున్నారు. రైట్ కాజా. ఇక వరుస తనిఖీలతో హోటల్స్, రెస్టారెంట్లపై ఉక్కుపాదం మోపుతున్న కొంతమంది నిర్వాహకులు మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూనే ఉన్నారు. సీజ్ చేస్తున్న, కఠిన చర్యలు తీసుకుంటున్న రెస్టారెంట్లు, హోటల్స్ తీరు ఏమాత్రం మారట్లేదు. హైదరాబాద్ లో ఎక్కడ తనిఖీలు చేసినా అవే కుళ్లిపోయిన పదార్థాలు, కిచెన్స్ లో అదే అపరిశుభ్ర వాతావరణం దర్శనమిస్తూ ఉండడమే షాక్ ఇస్తోంది. తాజాగా మేడ్చల్ జిల్లా కొంపల్లిలో పలు రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు జరిగాయి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలతో కొంపల్లిలోని బులవచారు, మల్నాడు కిచెన్, ప్రైమ్ థీమ్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలకు వెళ్లారు. దాంతో కీలకమైన విషయాలు బయటపడ్డాయి. ఆయా రెస్టారెంట్లలోని కిచెన్స్ లో కుళ్లిపోయిన పదార్థాలు, బొద్దింకలు కనిపించాయి. నాన్ వెజ్ ఐటమ్స్ లో సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చారు. బటర్ అప్లై చేయడానికి పెయింట్ బ్రష్ వాడుతూ ఉండడం చూసి షాక్ అయ్యారు. కుళ్ళి కంపు కొడుతున్న టమాటాలు, ఎక్స్పైర్ అయిన పదార్థాలని వంటల్లో వాడుతున్నట్టు గుర్తించారు. తుప్పు పట్టిన ఫ్రిడ్జ్ లో ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేయడంతో పాటు ఒకే ఫ్రిడ్జ్ లో వెజ్, నాన్ వెజ్ ని నిల్వ చేస్తూ ఉండడంపై సీరియస్ అయ్యారు. రెస్టారెంట్ లోని కుళ్ళిన పదార్థాల నుంచి శాంపుల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించారు. తనిఖీలు పూర్తయిన తరువాత కుళ్ళిన పదార్థాలన్నింటినీ డస్ట్ బిన్స్ లో వేయించి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ ని సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మా ప్రతినిధి లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. లక్ష్మీనారాయణ, అసలు నిబంధనలు పాటిస్తూ, లక్ష్మీకాంత్, అసలు నిబంధనలు పాటిస్తూ ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హోటల్స్ రన్ చేస్తున్నవి ఏవైనా ఉన్నాయా అసలు? ఇప్పుడు మనం చూస్తే ఎస్పెషల్లీ హైదరాబాద్ మహానగరంలో మొత్తం కూడా ప్రజలకు మంచి నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి ఆహారం అందించాలన్న లక్ష్యంతో టీవీ9 కూడా స్పెషల్ డ్రైవ్ చేపడుతుంది. దాదాపు 6 నెలల కాలం అయినప్పటికీ ఇప్పటికీ కొన్ని వేల హోటళ్ళకు సంబంధించి మొత్తం కూడా తనిఖీలు జరిగింది. అయితే ఈ తనిఖీలు జరుగుతున్నప్పటికీ, ఫైన్లు వేస్తున్నప్పటికీ హోటళ్ళ తీరులో ఏమాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు, వారికి పెద్దగా భయం కూడా అనిపించడం లేదు. ఎక్కడ చూసినా కానీ చిన్న హోటల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు కూడా ఏ హోటల్ని తనిఖీలు చేసినా కూడా ఆ హోటల్లో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన గైడ్లైన్స్ ఎక్కడ కూడా పాటించడం లేదు. అత్యంత దారుణమైన విషయం ఏమంటే కిచెన్లలో వాళ్ళు అంటే కాలం చెల్లిన ముడి సరుకులు, ఆహార పదార్థాలు వాడుతున్నట్లుగా నిర్ధారణ అయింది. మరోవైపు నిన్న ఈరోజు చూసుకుంటే అంటే డిసెంబర్ 31 నైట్కి, అదేవిధంగా ఈరోజు జనవరి 1 కోసం పెద్ద ఎత్తున కేకులు, స్వీట్లు, టన్నుల కొద్ది స్వీట్లు, కేకులు మొత్తం కూడా విక్రయాల కోసం బేకరీల్లో, స్వీట్ స్టాల్స్లో మొత్తం కూడా బయటకు వచ్చాయి. అయితే టీవీ9 అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేశాం. మొత్తం కూడా చాలా హోటల్లో, బేకరీల్లో, స్వీట్ షాపుల్లో తనిఖీలు చేసినప్పుడు భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి.
ఎక్కడ కూడా FSSAI నిబంధనలను పాటించడం లేదన్నది సుస్పష్టంగా బయటపడింది. అందులో ప్రధానంగా చూసుకుంటే కేకులు కావచ్చు, స్వీట్స్ కావచ్చు, వాళ్ళు విక్రయిస్తున్నటువంటి వాటిపైన ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ ఉండాలి. ఆ ఎక్స్పైరీ డేట్లు ఎక్కడ కూడా ఏ బేకరీలో కానీ ఏ స్వీట్ స్టాల్లో కానీ మెన్షన్ చేయలేదు. పైగా పైన పటారం లోన లోటారం అన్నట్టుగా పరిస్థితి మారింది. బయట మాత్రం చాలా అందంగా రంగురంగుల ఆకర్షణీయమైనటువంటి కలర్స్తో కేకులు దర్శనమిచ్చినాయి. ఆ కలర్స్ అతి ప్రమాదకరమైన కలర్స్ 100 ppm మోతాదుకు మించి వాడుతున్నట్లుగా అధికారులు మొత్తం కూడా ఫుడ్ సేఫ్టీ గుర్తించింది. ఆ తర్వాత వాటిని మొత్తం కూడా సీజ్ చేసి తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీకి అయితే పంపించారు. అయితే ఈ ప్రాంగణం మొత్తం కూడా చూసుకుంటే ఫ్రంట్లో మాత్రం చాలా అట్రాక్టివ్గా స్వీట్లు తర్వాత ఈ కేక్స్ కనిపించాయి. కానీ లోపల సైడ్కు కిచెన్స్లో కావచ్చు, అక్కడ విక్రయాలు చేస్తున్న ప్రాంతానికి వెళ్ళి మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్కడ అత్యంత దారుణమైన విషయం అంటే బల్లులు, ఎలకలు, బొద్దింకలకు సంబంధించిన మల్ల పదార్థాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. పక్కనే స్వీట్స్ తయారు చేస్తున్నారు, పక్కనే కేక్స్ ఉన్నాయి. అంత దారుణమైన పరిస్థితులు మొత్తం కూడా రికార్డ్ చేశారు. వాటిని కూడా మొత్తం అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా సీరియస్గా తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా ఆయా బేకరీలకు, స్వీట్ స్టాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇంకా దారుణమైన విషయం ఏమంటే శ్వేత డైరీ మొత్తం కూడా డైరీని కూడా ఒక మొత్తం పెద్ద కోట్ల రూపాయలు ఖరీదు చేసి డైరీని కూడా అధికారులు సీజ్ చేశారు. పాల పదార్థాల్లో, పెరుగు, పాల పదార్థాల్లో కూడా కెమికల్స్, అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ను వాడి పెరుగుగా అదేవిధంగా పాలగా మార్చే ప్రక్రియ చేస్తున్నారని కూడా గుర్తించి దాదాపు అత్యంత ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ దాదాపు 900 కిలోల కెమికల్ పౌడర్ను కూడా అధికారులు సీజ్ చేసి చివరికి ఆ పాల డైరీని మూతవేశారు. మొత్తం ఈ విధంగా ఇలా ఉంటే ఇప్పుడు కోంపల్లిలో చూసుకుంటే అంటే ఒక రేంజ్లో ఉన్న హోటల్స్ అంటే పల్నాడు, ఉలవచారు, మల్నాడు కిచెన్, అదేవిధంగా ట్రైన్ టీమ్ సంబంధించిన రెస్టారెంట్లు చూసుకుంటే అక్కడ కాలం చెల్లినటువంటి ముడి సరుకులు, అదేవిధంగా కుళ్ళిపోయిన కూరగాయలు ఒకే రిఫ్రిజిరేటర్లో ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెజ్, నాన్ వెజ్ కల్పించరాదని నిబంధనలు చెప్తాయి. కానీ ఒకే రిఫ్రిజిరేటర్లో వెజ్, నాన్ వెజ్లు చాలా కాలంగా నిల్వ ఉంచినట్లుగా ఐడెంటిఫై చేశారు. అక్కడ ఈ కిచెన్లో ఉన్నటువంటి చెఫ్లు కావచ్చు, అదేవిధంగా కిచెన్లో పనిచేస్తున్నటువంటి మొత్తం సిబ్బంది కావచ్చు, ఖచ్చితంగా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉండాలి. ఆ సర్టిఫికేట్లు లేవు. అదేవిధంగా FSSAI ధృవీకరించినటువంటి సర్టిఫికేట్లు కూడా లేవన్నది స్పష్టంగా బయటపడ్డాయి. అయితే ఈ మొత్తం మీద దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో హైదరాబాద్ మహానగరం దూసుకుపోతుంది. కానీ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం మాత్రం టాప్ 10లో ఉన్నటువంటి ఆహార నాణ్యత ప్రమాణాల్లో చాలా క్వాలిటీగా ఉన్న టాప్ 10 రాష్ట్రాల లిస్టులో ఇప్పటివరకు హైదరాబాద్ నగరం లేదన్నది చాలా దారుణమైన విషయం. చాలా నాణ్యత ప్రమాణాల్లో చాలా లోపభూయిష్టంగా మొత్తం కూడా హోటళ్లలో ఉన్నదన్నది మొత్తం ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ చేస్తున్న దాడిలో బయటపడుతుంది. దీనికి సంబంధించి మిగతా రాష్ట్రాల్లో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు చాలా మంది 300-400 మంది సంఖ్య ఉంటే ఈ తెలంగాణ మొత్తం కలుపుకుంటే కేవలం 50 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా లేకపోవడం అన్నది ఇట్లాంటి హోటల్స్కి, ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకు భయం లేకుండా పోతుందన్నది మాత్రం స్పష్టం. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్. ఇది వాల్టి 585 నెక్స్ట్ మూవీ స్పెషల్. చూస్తూనే ఉండండి TV9.